போல அந்த ஊர்ல ஊழியம் செய்கிற பாஸ்டர் அம்மா ஊழியக்காருக்காக நன்றி செலுத்துகிறேன். నేను ఇక్కడ పరిచయం చేస్తున్నా దైవదాసులకి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. మూడు ఇணைந்திருக்கிற ஊழியர்களுக்கும் நன்றி செலுத்துகிறேன். ఇక్కడ ఉన్న పాస్టర్ గారు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. வந்திருக்கிறவங்க எல்லாருக்காகவும் ஆண்டவருக்கு நன்றி செலுத்துகிறேன். నేను వచ్చిన మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తాను. ప్రభు నా వందనాలు చెల్లిస్తున్నాను. நம்ம ஒரு வசனத்தை வாசித்து ஆண்டவருடைய வார்த்தைக்கு நேரா கடந்து செல்லலாம். మనం వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యం ముందుకు వెళ్దాం. ఎబేసియర్ 4వ అధ్యాయం. ఎబేసియర్ రాసిన పత్రిక 4వ అధ్యాయము వచనం 22 వచనం నుండి ఎబేసియర్ 4 వచనం ఎబేసియర్ అధ్యాయము 22 వచనం చదువుకుందాం. 22 వచనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు ఈ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. హల్లెలూయా హల్లెలూయా. எல்லாரும் செல்போனை கொஞ்சம் ஒரு ½ an hour கொஞ்சம் நாங்கள் சுவிட்ச் ఆఫ్ பண்ணிருக்கோం. మీ యొక్క ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేయవద్దు. దేవుడు చెప్తున్నాడు, உங்களுடைய பழைய சுபாவத்தை பழைய மனுஷனை கலைந்து போடுங்கள் என்று ஆண்டவர் சொல்லுகிறார். మీ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ஏன்னா அன்னைக்கு நம்ம